ప్రచారంలో పీకేని గెలిపిస్తందుకు మెగా హీరోలు బడా నిర్మాతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్న ముచ్చట్లు నిచ్చే చూస్తూనే ఉంటిమి. అందరూ వస్తుర్రు. ఇక అన్న చిరంజీవి కూడా పిఠాపురం వచ్చి జోరుగా ప్రచారం చేస్తాడు. ఇయాల్లో రేపు ల్యాండ్ అయి దండిగా ఓట్లు తెప్పించే పని ముంగటేసుకుంటాడు అని అందరూ అనుకుంటుంటే మెగాస్టార్ పెద్ద షాకే ఇచ్చిండు. సినిమాల తమ్ములకి ఇంటోళ్ళకి ఊరికి ఎసంటి కష్టం వచ్చినా సాయం కావాలన్నా పానాలు కూడా లెక్క చేయకుండా ముంగట పడే చిరంజీవి బయట కూడా ఎవరికి ఆపదొచ్చినా అరుచుకుంటాడు, తిప్పలొచ్చినా తీరుస్తాడు అని ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటారు. కానీ సొంత తమ్ముడు పవన్ కోసం మాత్రం ప్రచారం చేస్తానికి రాను రాలేను రాబోను అని చెప్పే వరకలా ముచ్చట తెలిసిన అంత అగో ఇది ఎక్కడిచ్చేంతరమో అని అనుకోబట్టిరు. మన చిరంజీవి ఉండి మా తమ్ముడు పవన్ గెలిపిరి జనసేనకు ఓటేయరి అని చెప్పుకుంటా ఓ వీడియో రిలీజ్ చేసే కదా. దాంతో ప్రచారానికి పబ్లిక్ లకు కూడా రేపో ఎల్లుండో వస్తాడని టాక్ నడిచింది. ఇక ఇదే ముచ్చట చిరంజీవిని అడిగితే నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ లేను, నా తమ్ముని గెలుపు కోసం పనిచేస్తున్నా, నేను పవన్ తరపున ప్రచారం చేస్తేందుకు పిఠాపురం పోతున్నా అని మీడియాలో రాసుకొచ్చిరు గానీ అసలు ఏం లేదు, అసలు నన్ను ప్రచారానికి రమ్మని నా తమ్ముడు కూడా ఎప్పుడు అడగలేదు అని అసలు ముచ్చట అవతలేసిండు. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దానికి సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు. అండ్ తను బాగుండాలి, తన జీవితంలో అనుకుంది కొన్ని సాధించాలన్న అభిలషిస్తాను. నేను ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం. ఇక చిరువి ముచ్చట చెప్పే వరకలా అయ్యో మెగాస్టార్ ఇటు దిక్కొస్తలేడా అని పిఠాపురంలో ముఠా మేస్త్రి ఫ్యాన్స్ కటకటా అనుకుంటుంటే వీడియో పెట్టి సపోర్ట్ అయితే ఇచ్చిండు. మీదికెళ్ళి గామనే జనసేన కానీ పవన్ చేతికి 5 కోట్ల చెక్ ఇచ్చిండు. ఇప్పుడు పాలిటిక్స్ లేను అని ఆయన చెప్పేది కూడా నిజమే కదా అని ఇంకొందరు అనుకోబట్టి ఇక లాజికులు తీసి అవ్వా ఈ మల్లారెడ్డి సార్ ఏది చేసినా వైరల్ అయ్యి జర్ర సేపట్లో సోషల్ మీడియాలో గిర్రా తిరుగుతాడు. మొన్నట్లా దుండిగల్ కాడ వడ్లెండ పోసి వైరల్ అయ్యిండు కదా. ఇక ఇవాళ గీ పని చేసి వార్తలకి ఎక్కిండు. ఊకే ఏదో ఒక తీర్ల నెట్టింట్లో తిరుగుతూనే ఉంటాడు కదా. సార్కి ఆస్త రాకుండా వచ్చిన మళ్ళీ ఇవాళ ఏం పని చేసినో అరుచుకుందాం పాండ్రి. హై పక్కకు జరుగురి, మీరు ఎవరి దగ్గర రాకుండ్రి అని ఎట్లా గెదుముతుండు. సార్ ఒక్కడే మేతేస్తాడట. పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగు ఉత్తగానే రాలే, మున్పా పని చేసిండు కాబట్టి అంత గట్టిగా చెప్తాడు డైలాగు. ఈ తాప ఎట్లకైనా కారు పార్టీని గెలిపియాలని కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరి బీఆర్ఎస్ లీడర్లంతా తెల్లందాకా పొద్దుందాకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అందులో మల్లారెడ్డి సార్ అయితే ఏదో ఒక పని చేసి నిత్య వార్తలలో తిరుగుతుండు. ఇట్లనే ప్రచారం చేసేటప్పుడు బర్లకింత గడ్డి పోసేసుకుంటా ఫోటోలకు ఫోజులు ఇచ్చిండు. అవిటిని ఎట్లా బుజ్జగిస్తుండో చూడురి. నేనే మీ మల్లన్నను మున్పు మీకు సేవ చేసినోన్ని అనుకుంటా ఆయన పాత రోజుల్ని యాద్ చేసుకుండు. ఇక సార్ ఈ పని చేసేసరికి పాత జ్ఞాపకాలు నెమరేసుకున్న మల్లారెడ్డి సార్ కు జై అనుకుంటా జేజేలు కొట్టిర్రు కారుకర్తలు మల్లన్న డైహార్డ్ ఫ్యాన్స్. ఇప్పటికే మల్లారెడ్డి సార్ ఏది చేసినా ఊకనే వైరల్ అవుతుంది. ఇక ఈయన ఈ తీర్ల ప్రచారం చేస్తే ఆగుతుందా? సోషల్ మీడియాలో గిర్రున తిరగబట్టి ఇప్పుడు